గను ఏం చేద్దాం అని వాళ్ళు శివుడిని అడిగారు. ఇంతలో మరణకాలం ఆసన్నమొకటి వలన మార్కండేయుని వద్దకు వచ్చేసాడండి యముడు. యమపాశాలు పట్టుకొని వచ్చేసాడు. తాళ్ళు యమపాశము విసిరేస్తాడు. మెడకి చుట్టేస్తాడు తాళ్ళు. మరణకాలం ఆసన్నమైపోయింది. అతను ఘోరమైనటువంటి తపస్సు చేస్తున్నాడు. ఆ మునికుమారుడు మార్కండేయుడు తపస్సు చేస్తున్నాడు. యముడు వచ్చాడండి యమపాశం పట్టుకొని. మృత్యువును తోడుగా కొని భయంకర రూపంతో, మామూలుగా రాలేదు. యముడు వచ్చేసాడు. భయంకరమైనటువంటి రూపముతోటి యమధర్మరాజు వచ్చాడు. గుండ్రని ఎర్రనైన మిడుగురుట్లు వేసుకున్నాడు. సర్ప వృశ్చిక రోమములతోటి, దంష్ట్ర కరాళ వదనముతోటి భయం గొలిపేటువంటి ఆ యముడు వచ్చేశాడు. ఆ యమపాశాన్ని ఏం చేశాడు, తపస్సు చేసేటువంటి మార్కండేయుని మెడలో ఆ పాశం వేసి లాగుతున్నాడు. మెడలో తాడేసేసి యమపాశం వేసి లాగుతున్నాడు. అయినా సరే చూశాడు మార్కండేయుడు. ఆ మునికుమారుడు చూశాడు. భయపడలేదు యమధర్మరాజును చూసి. మార్కండేయుడు భీతి నందక శివస్తోత్రము ముగియ వరకు ఆగుమని, ఆగు ఆగు యమధర్మరాజు ఆగు, నేను శివుడికి స్తోత్రం చేస్తున్నాను. ఆ స్తోత్రం అయిన తర్వాత నీవు నన్ను తీసుకుపో. ఆ శివస్తోత్రం